రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొప్పాక అంకనగూడెం లాకుల వద్ద నుంచి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీటిని రైతులు సాగునీటి ప్రయోజనార్థం చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొప్పాక అంకనగూడెం మధ్య ఉన్నటువంటి స్లూయిస్ నుండి తొలిసారిగా ఈ ఏడాదికి కావలసినటువంటి నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా కొప్పాక చెరువు, అంకనగూడెం, పెనకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం సహా ఇంచుమించు వట్లూరు దాకా ఉన్నటువంటి రైతాంగానికి నీటిని అందించడం జరుగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు శాశ్వతంగా నీళ్లిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రబీకి కూడా నీళ్లిస్తామని, తద్వారా 365 రోజులు నీటికి కొదవ లేకుండా చేయడానికి రైతులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడికి ప్రత్యేకంగా రైతాంగం తరపున, నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. వైష్ణవ శిష్టవేత్వ తత్సంజో రాహునే మే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే మన కొప్పాక అంకనగూడెం మధ్యలో ఉన్నటువంటి ఆక్విడేటు నుండి తొలిసారిగా ఈ సంవత్సరానికి ఈ కొప్పాక చెరువు కింద అంకనగూడెం, పెనకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం ఇంచుమించుగా ఒట్లూరు దాకా కూడా ఉన్నటువంటి రైతాంగానికి శాశ్వతంగా మన ప్రభుత్వంలో వెంటబెట్టి వాటర్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాజెక్టు పూర్తయితే రబీకి కూడా ఇస్తాం. ఇప్పుడు ఖరీఫే ఇస్తున్నాం, అంటే దాడవాకు కూడా నీళ్ళు అందుతాయి. 365 రోజులు ఎప్పుడు మనకి నీళ్లు కొదవ అనేది లేకుండా చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రులు రామానాయుడు గారికి ప్రత్యేకంగా రైతాంగం తరపున, ఈ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.